తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు యాక్టివ్గా పనిచేయడం లేదా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారా? ముఖ్యమంత్రి ఆశించిన తరహాలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించడం లేదా? ముఖ్యమంత్రికి మంత్రులకు గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతుందా? ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎంతో చేసినా సరైన ప్రచారం లేదని సీఎం ఆవేదన చెందుతున్నారా? ప్రభుత్వ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఎంత చేసినా మంచి పేరు రావట్లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అధికారంలోకి వచ్చి 17 నెలల కాలంలోనే ప్రభుత్వ పరంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ప్రజల దగ్గర నుండి పాజిటివ్ టాక్ రాకపోవడానికి గల కారణాలను ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే టీం వర్క్ అవసరం. అలాంటి టీం వర్క్ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని ప్రభుత్వ వర్గాల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదట. ప్రజల దగ్గరికి ఎమ్మెల్యేలు, మంత్రులు సరిగా వెళ్లకపోవడంతో ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అంచనాకు వచ్చారట. ప్రజలకు మంచి చేసిన ప్రజాప్రతినిధులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో సరిగా చెప్పుకోవడం లేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన ప్రచారం చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యేలు రెగ్యులర్గా నియోజకవర్గాల్లో పర్యటించాలని, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని చెప్పినా శాసనసభ్యులు పెడచెవిన పెడుతున్నారట. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల్లో సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, రుణమాఫీ, రాజీవ్ యువశక్తి, 500 రూపాయలకు సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల మేరకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నా ప్రచారం చేసుకోవడంలో విఫలం చెందామని సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో ఉన్నారట. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కార్యకర్తల్ని మోటివేట్ చేస్తూ సంక్షేమ పథకాలను ప్రచారం చేయించడంలో విఫలం చెందారని సీఎం ఓ నిర్ణయానికి వచ్చారట. ప్రభుత్వం ఏర్పడి 17 నెలల్లోనే ఇంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినా ప్రచారం మాత్రం ఎందుకు చేయడం లేదు అర్థమవడం లేదని సీఎం తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇచ్చిన ఏ హామీలను కూడా నెరవేర్చలేదు. అలాంటి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది, ప్రభుత్వంపైన అసత్య ఆరోపణలు చేస్తోంది. అలాంటి అసత్య ఆరోపణలను కూడా తిప్పికొట్టడంలో మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు వైఫల్యం చెందారని సీఎంఓ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాల్ని కూడా ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు కూడా మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని తాపత్రయపడుతున్నారు తప్ప మిగతా ప్రజాప్రతినిధులెవరూ కూడా పెద్దగా ప్రభుత్వ పథకాలపైన కనీస ప్రచారం చేయడం లేదని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఎంత హితబోధ చేసినా మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం తమ పనితీరును మెరుగుపరుచుకోవట్లేదనే చర్చ జరుగుతోంది. కేవలం ఎమ్మెల్యేలు తమకు ఏం కావాలో ప్రభుత్వానికి చెప్తున్నారు తప్ప ప్రభుత్వ పథకాలను అస్సలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మంత్రుల పనితీరుపై, ఇటు ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. కొందరు మంత్రులు తామే సీనియర్లమంటూ సీఎం ఏది చెప్పినా కూడా లైట్ తీసుకుంటున్నారట. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ఉన్న గ్యాప్ ఏమాత్రం తగ్గలేదనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. కేవలం సీఎం మాత్రమే ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి చెబితే ప్రజలకు ఎక్కదని టీం వర్క్ తో సీఎంతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలు ప్రజల్లో ప్రచారం జరగడం లేదని అసంతృప్తి చెందుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకుంటారా లేదా, సీఎం ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.